అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే ప్రతి అందరకు అండ్ మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్. అండ్ ఈ ఫిల్మ్‌ని ఇలా ఒక రిసెప్షన్ ఇస్తారని అసలు నేను కోరుకోలేదు. ఇస్ దట్ ద రైట్ వర్డ్? అనుకోలేదు. అండ్ దానికి వచ్చి మీ ఆడియన్సు, మీ అన్ని పీపుల్ వచ్చి ఈ ఫిల్మ్‌ని ఇలా ఒక సపోర్ట్ చేసి, అంటే ఇది ఒక తమిళ్ ఫిల్మ్ ప్రైమరీగా. బట్ ఈక్వల్‌గా ఒక రిసెప్షన్ ఇచ్చారు తెలుగులో. అండ్ దానికి వచ్చి ఇలా ఇలా వస్తుందని ఐ నెవర్ థాట్ ఇన్ ఎ డే. ఐ నెవర్ ఎవర్ థాట్. సో, అలాంటి ఒక రిసెప్షన్ ఇచ్చేదానికి వెరీ థాంక్స్ అండి. అండ్ ఈ ఫిల్మ్‌ని ప్రొడ్యూస్ చేసే విజయాంటిని సార్‌కి, ఫాతిమా విజయాంటిని గారికి మై హ్యూజ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఒక డెబ్యూ ఆపర్చునిటీ ఇలా నాకు వస్తుందని ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. అండ్ లియో సార్ ఈ ఫిల్మ్‌లో నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వడానికి కూడా చాలా గ్రేట్‌ఫుల్ టు యూ. అండ్ అలాగే ఈ ఫిల్మ్‌ని తెలుగులో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ నెట్వర్క్‌ని యూజ్ చేసి రీచ్ ఇచ్చే సురేష్ గారు సార్, ఎస్‌వి ప్రొడక్షన్స్ మూల్యంగా, అండ్ రానా సార్‌కి కూడా మా ఫిల్మ్‌కి ఎక్కువ ఒక సపోర్ట్‌గా హి వాస్ దేర్. అండ్ ఈ కారణానికి ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ఎవ్రీవన్. థాంక్ యూ అండి. వి హోప్ యూ సపోర్ట్ మోర్ సచ్ ఫిల్మ్స్ సో దట్ వి కెన్ గివ్ యూ మోర్ సచ్ ఫిల్మ్స్. థాంక్ యూ. అజయ్, మీరు ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అజయ్? ఇట్స్ లైక్ అంటే మా నాన్న వచ్చి అంత బాగలేదు మరి. లేదు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యాక్చువల్లీ యూ. యాహ్! కొన్ని అటు ఇటు ఉన్నా బట్ పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది అందరికి. ఇంత ఓకే. కరెక్ట్‌గా ఇన్ని లైన్స్ ఎలా వచ్చాయి అసలు? నా నాన్న వచ్చి తిరుపతి నుంచి అండి. అంటే ఓహ్! యాక్చువల్‌గా తెలుగు. అవును. ఓకే. తెలుగే. సో, నాన్నమ్మ మాట్లాడేసి నన్ను చూసి ఏమో ఐ గ్రాబ్ ఎ ఫ్యూ వర్డ్స్. ఓహ్! కానీ మీరు చాలా చాలా పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు. థాంక్ అండ్ యూ అండి. ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను నేను. మామ యూ నో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ ద ప్రొడ్యూసర్, హీరో. సో, ఎలా ఉంటుంది ఆయన సినిమాలో చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఆయన బ్యానర్‌తో వస్తున్నప్పుడు? సో, అంటే ఏమన్నా ఉంటుందా ఆ టెన్షన్? అంటే ఇలా ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ చేసి ఒక ఛాన్స్ ర రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అలా ఒక ఛాన్స్ వచ్చి ఐ వాస్ ఏబుల్ టు గెట్ బికాస్ ఆఫ్ సర్స్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఆపర్చునిటీని సార్‌తో షేర్ చేసడానికి ఐ వాస్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఐ వాస్ ఏబుల్ టు సీ ఫస్ట్ హ్యాండ్ ఏం చేస్తున్నారు. ఐ హాడ్ ఎ లాట్ ఆఫ్ లెర్నింగ్ టు డూ. ఇలా ఒక మనిషి వచ్చి నిలబడడానికి టు బి ఏబుల్ టు సస్టైన్ దెమ్‌సెల్వ్స్ అన్ని పనులు చేయాలి. బాగా డీటెయిల్డ్‌గా చేయాలి. సో, ఆ డీటెయిలింగ్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ వచ్చి ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ అండి ఇంకొకసారి. మాకు విజయ్ ఆంటనీ సార్ తెలుసు. ఎప్పటినుంచో మేము ట్రావెల్ అవుతున్నాము. ఆయనతో మాకు కూడా ఒక జర్నీ ఉంది తెలుగు ప్రేక్షకులకి. సో, తెలుగు ఇండస్ట్రీకి. బట్ మీరు చెప్పండి, మాకు తెలియని విషయం ఏదైనా సీక్రెట్ ఉందా మామ గురించి? విచ్ వి డోంట్ నో అబౌట్ విజయ్ ఆంటనీ సార్. యూ ఆర్ రోమియో రియల్లీ? నేను చూడలేదు అది. నేను చూడలేదు. నో, ఐ డోంట్ అగ్రీ బట్ ఓకే. ఐ యామ్ ఆన్ యువర్ సైడ్ సార్. యాహ్! సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ బట్ అండి. యెస్. Don't you want Finally. any more information? You wanna give? You talk more with him. You will Yeah. understand more about me. I'll take one-to-one interview, sir, after this session. So definitely I wanted to know more about him. Of course, I know him very well. So thank you so much. థాంక్ యూ And అండి. wish you good luck. నాకు చాలా చాలా నచ్చింది వాటర్ సీక్వెన్సెస్‌లో. అండ్ అంటే జనరల్లీ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్స్ చేస్తారు అంటారు. బట్ మీరు చాలా ఈజ్‌తో చేసేసారు. సో లాంగ్ వే టు గో అజయ్. థాంక్ యూ. So now it's turn to